ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీ ప్రాణమునకు మూలము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. ఈ లోకంలో మన పుట్టుకకు కారణం దేవుడు. మనం పుట్టాకనే ఈ లోకంలో మనకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, కుమారుడు, కుమార్తె అనే బంధాలు ఏర్పడ్డాయి. మన ప్రాణమునకు మూలం దేవుడు అనే భావనను మరుగుపరచడానికి ఈ లోకంలో బంధువులు, స్నేహితులు, ఆప్తులు, సన్నిహితులు అని ఏవేవో బంధాలను మన ముందు ఉంచుతుంది సాతాను. ఆ బంధాల ముసుగులో మన ప్రాణానికి మూలమైన దేవుణ్ణి మర్చిపోతున్నాం. తల్లిదండ్రులను ప్రాణంగా ప్రేమించే బిడ్డలు ఈ భూమి మీద వారు పుట్టడానికి కారణం వారి తల్లిదండ్రులు అనుకుంటారు. అందుకే నాకు జన్మనిచ్చారు అని తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉంటారు. వారి కోసం సుఖ సంతోషాలను త్యాగం చేస్తారు. పుట్టుకతో ఏర్పడే బంధాలు కాక మనం ఏర్పరచుకునే బంధాలు కొన్ని ఉంటాయి. మనకే సంబంధం లేని వ్యక్తులను కూడా విపరీతంగా ప్రేమిస్తాం. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా తెగిస్తాం. చివరికి చావడానికైనా. మనం ప్రాణాపాయంలో ఉండి ఎవరైనా మనకు రక్తదానమో అవయవ దానమో చేస్తే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము. మనకి పునర్జన్మనిచ్చారని వారి పట్ల మనకు ఆరాధన భావం కలుగుతుంది. అయితే దేవుడు మనల్ని తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఈ భూమి మీదకు వచ్చే వరకు, అనగా 9 నెలలు తల్లి గర్భంలో మనకు ప్రాణవాయువు ఇచ్చి శరీర నిర్మాణాన్ని చేపట్టి మనకు ప్రాణం ఇచ్చి అందం, ఆరోగ్యం, తెలివితేటలు ఇచ్చి ఈ భూమి మీద మనం సంతోష సమాధానాలతో బ్రతకాలని కోరుకునే దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు చూసినట్లయితే, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని దావీదు తన పుట్టుకను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని కొరకు చిన్న త్యాగమైనా చేస్తున్నామా లేదా అన్నది మనకు మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం దేవుని కోసం ఏమైనా చేస్తున్నామంటే అది దేవుని నుండి ఆశీర్వాదాలు, మేలులు ఆశించే తప్ప దేవుని ప్రేమించి చేయము. బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, మాకేం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. అలాగే బిడ్డలు కూడా మా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం అంటుంటారు కదా. అయితే మన ప్రాణాలకి మూలమైన దేవుని కోసం మేమేమైనా చేస్తాము, దేవుడు మాకేం చేయకపోయినా పర్లేదు అని అనుకునేంతగా మనం దేవుని ప్రేమించగలమా? చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను,